అదే కాకుండా దానికి ఇంకొక ఉదాహరణ మా ఇంట్లో ఉండే నేనే. నాకు చాలా చిన్న వయసులో 19 సంవత్సరాలకి పెళ్లి జరిగింది. అయినా కూడా నేను నా కళలలో విజయం సాధించాలండి అని నారా లోకేష్ గారు ఎంతో సపోర్ట్ చేయడం జరిగింది. నాకు పెళ్ళైన తర్వాత కూడా బయటికి వెళ్ళి చదవాలని, పెద్ద చదువులు చదవాలని, నేను బయట పరిశ్రమల్లో కూడా వర్క్ చేయాలని చాలా ఎంకరేజ్ చేసింది నారా లోకేష్ గారు. అందుకే నేను పెళ్ళైన తర్వాత కూడా యుఎస్కి వెళ్ళి, సింగపూర్కి వెళ్ళి అక్కడ చదివాను, అక్కడ పని కూడా చేయటం జరిగింది. అదే కాకుండా ఈనాడు నేను హెరిటేజ్ మా పాల వ్యాపారం సంస్థలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఎఫెక్టివ్ గా ముందుకు వెళ్ళగలుగుతున్నానంటే అదే కాకుండా మన బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చాలా మందికి తెలిసిందే. ఆ హాస్పిటల్ ద్వారా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నానంటే అది కేవలం నారా లోకేష్ గారి సపోర్ట్ వల్లనే. ఇదే కాకుండా నాకన్నా ముందు నారా లోకేష్ గారు హెరిటేజ్ సంస్థలో పనిచేశారు. మా ఇద్దరికి మహిళా సంక్షేమం ఎందుకు ముఖ్యం అంటే హెరిటేజ్ లో మేము చూసాము, పాల రైతులు ఎవరైతే మహిళా రైతులు ఉన్నారో ప్రతిరోజు వాళ్ళ చేతిలోకి ఆదాయం వచ్చేసరికి వాళ్ళ విలువ వాళ్ళ సొసైటీలో ఎంతగా పెరిగిందో అది చూసి మాకు చాలా చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది. అదే కాకుండా వాళ్ళు ఎంత జాగ్రత్తగా వాళ్ళ చేతిలోకి వచ్చే ఆదాయం ఖర్చు పెట్టేవారు, పిల్లల విద్య మీద కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ యొక్క హెల్త్ మీద కానివ్వండి, వైద్యానికి కానివ్వండి, అదంతా చూసి మాకు ఎంతో సాటిస్ఫాక్షన్ వచ్చేది. ఇప్పుడు మనం ఇక్కడ మన మంగళగిరి గురించి మాట్లాడాలంటే మనకు తెలిసిందే 2019లో ఎలక్షన్లు ఏం జరిగాయో తెలిసిందే మనకి. నారా లోకేష్ గారు ఓటమిని ఎదుర్కొన్నారు. అప్పుడు చాలా మంది మా చుట్టూ ఉండే వాళ్ళు చెప్పారు, మళ్ళీ మంగళగిరి ఎందుకు, ఏమైనా సేఫ్ సీట్ చూసుకోవచ్చు కదా, వేరే దగ్గరికి వెళ్ళి కంటెస్ట్ చేయొచ్చు కదా, కుప్పంకి వెళ్ళొచ్చు కదా, హిందూపూర్కి వెళ్ళొచ్చు కదా, ఇటువంటి చోట్లకి వెళ్ళొచ్చు కదా అని. నారా లోకేష్ గారు బాగా పట్టుదలతో లేదు మంగళగిరిలోనే ఉంటాను నేను, మంగళగిరి ప్రజలందరూ నా కుటుంబ సభ్యులు, అదే కాకుండా నా విజన్ ఏంటంటే మంగళగిరిని భారతదేశంలోనే నంబర్ 1 నియోజకవర్గంగా రూపుదిద్దాలని అనుకుంటున్నానని చెప్పారు. మీ అందరికి తెలిసిందే, గత 5 సంవత్సరాలుగా రాత్రి పగలు నారా లోకేష్ గారు మంగళగిరిలో ఎంత కష్టపడ్డారో, మహిళలకే కాకుండా మీ అందరికీ కాకుండా యువతి యువకులకి, వృద్ధులకు, ఇక్కడ కార్మికులకు